హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే, మొన్న చెప్పా కదా ఫ్రెండ్స్, మేము యాత్రలకి వెళ్ళామని చెప్పేసి. మొన్న నేను అంటే అయోధ్య గురించి ఒకసారి వీడియోలో చెప్పాను. అలాగే రామ్టెక్ గురించి కూడా చెప్పానమాట. సో ఇవాళ నేను శారదాదేవి శక్తిపీఠం గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి ఒకసారి వీడియోని చూడండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా శారదాదేవి శక్తిపీఠం దగ్గరికి వెళ్ళడానికి చాలా గుట్ట మీద ఉందన్నమాట అమ్మవారు. అంత ఎత్తుకు ఎక్కాలంటే 1000 మెట్లు ఉన్నాయన్నమాట. 1000 స్టెప్స్ ఉన్నాయి. 1000కి మించే ఉన్నాయి స్టెప్స్. కాకపోతే మేము ఎక్కుదామని అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అంతకు ముందు రోజు అయోధ్య వెళ్ళడం వల్ల చాలా ఒక 5 కిలోమీటర్స్ దాకా మేము నడవటం అనేది జరిగింది. సో చాలా లెగ్స్ పెయిన్ ఉన్నాయన్నమాట. అందుకే అసలు ఓపిక లేకుండే, చాలా వరకు టైర్డ్ అయిపోయాము మేము. సో మేము ఇక స్టెప్స్ ఎక్కడానికి వద్దులే, ఎందుకు రిస్క్ తీసుకోవటం, ఇంకా నెక్స్ట్ వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి అలా రోప్వే ఉందన్నమాట. అంటే మనకి కారు కూడా, వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అలానే రోప్వే కూడా ఉందన్నమాట. సో మేము ఎప్పుడు మనం వెహికల్స్లో వెళ్తూనే ఉంటాం కదా, సో రోప్వేలో వెళ్దాం ఈసారి అనేసి చెప్పి మేము, మా సార్, మేము, మా సిస్టర్స్, మా బావాళ్ళు, మేము అందరం మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. ఓన్లీ 4 మెంబర్సే ఆ రోపేలో ఎక్కేది. సో అలా వెళ్ళాము, పైకి గుట్ట మీదకి వెళ్ళామన్నమాట. వెళ్ళినాక ఆ టెంపుల్లోకి వెళ్తుంటే నిజంగా ఒకలాంటి మనకి ఒక ఇమ్యూనిటీ పవర్ అంటారు, ఒక బూస్ట్ అనేది నాకు నిజంగా వచ్చింది. నిజంగా శక్తిపీఠం అంటే నిజంగానే చాలా శక్తి అనమాట అమ్మవారు. చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు మేము టైర్డ్ అయి ఉన్న వాళ్ళం కూడా ఒక్కసారి మేము ఆ టెంపుల్లోకి వెళ్ళగానే చాలా ఇట్లా జోష్ అనేది, అంటే ఓపిక అనేది, స్ట్రెంగ్త్ అనేది ఇట్లా వచ్చేసింది అనమాట. చాలా బాగా అనిపించింది. మేము అమ్మవారిని దర్శించుకున్నాము, మన శారదాదేవి అమ్మవారిని. సో కొన్ని ఫొటోస్ కూడా మనకి అక్కడ మొబైల్స్ అవైలబుల్ లోపలికి ఎలా ఉందన్నమాట. సో అలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. శివలింగము, అమ్మవారు, శారదాదేవి, అలాగే పార్వతీదేవి, అలా మన శివలింగం, శివుడిని అలా అన్నీ దర్శనం చేసుకున్నాము. అలాగే కాలభైరవుడు ఉన్నాడు అనమాట, తనను కూడా దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా ఎండ. అసలు మనం అంటే మేము అనుకోలేదు, అనుకోకుండా వెళ్ళడం జరిగింది. అంటే ఏదైనా మనం అనుకుంటే కాదు, ఆ దేవుడు మనల్ని పిలుచుకోవాలి, ఆ దేవుడు రప్పించుకోవాలి, అంతే, మన చేతుల్లో ఏం లేదు. సో కొన్ని ఫొటోస్ దిగాము దేవుడికి. మేము పూజ చేసుకున్నామన్నమాట, పూజ చేయించుకున్నాము మా పేరు మీద చేయించుకొని అలా ముడుపులు కట్టాము. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. నిజంగా అంటే ఈ యొక్క మన ప్రతి ఒక్క దేవాలయానికి ఒక ఒక విశిష్టత ఉంటుంది. అంటే ఏంటి స్టోరీ, అంటే బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క దేవాలయానికి అలానే ఉంటుంది. ఈ యొక్క దేవాలయానికి విశిష్టత ఏంటంటే, ఆ అమ్మవారు తను శివుడితోటి కొంచెం గొడవలో, అంటే గొడవ పడేసి నేను బ్రతకను, చనిపోవాలనేసి అనుకొని తను అగ్నిలో దూకడం అనేది దూకుతుందంట అనమాట. దూకగానే అప్పుడు శివుడు వచ్చి తనను కాపాడి, అంటే ఆల్రెడీ కాలుతూ ఉంటుంది, తను తీసుకొని భుజం మీద వేసుకొని శివుడు తనని కాపాడడానికి మొత్తం ఊరంతా అలా గుట్టలు గుట్టలు తిరుగుతూ ఉంటాడంట కాపాడడానికి. అలా వెళ్తూ ఉంటే తను ఆల్రెడీ కాలిపోతూ ఉంటుందన్నమాట. కాలిపోయి అలా ఈ గుట్ట మీద, మన శారదాదేవి శక్తిపీఠం ఆ గుట్ట మీదనే మైహార్ అనమాట, మైహార్ దగ్గర గుట్ట మీద అమ్మవారి యొక్క మన నెక్లెస్, తన మెడలో ఉన్న నెక్లెస్ పడిపోయి అక్కడ పడిపోతుందంట. పడిపోతే అలా మనకి చాలామంది యుద్ధాలు ఇలా చేసేవాళ్ళు కదనమాట అప్పుడు, రాజులు పరిపాలించినప్పుడు. అప్పుడు అంటే వాళ్ళకి ఇక్కడ పలానా స్థలములో మనకి అమ్మవారిది ఇలా నెక్లెస్ పడిపోయింది అని చెప్పేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. అదొక ఆ దేవాలయానికి ఉన్న ఒక ఇది. నిజంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అలా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట, పైనుంచి వీడియోస్ తీసాము. చాలా పైన ఉంది, ఎత్తులో ఉందన్నమాట. అలాంటి లొకేషన్స్ చూస్తుంటే నిజంగా కళ్ళకి ఎంత అనుభూతిగా ఉంటుంది కదా, కళ్ళకి ఎంత
ప్రశాంతమైన ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అలాంటి ప్రదేశాలు చూసినప్పుడు మనకి. అసలు ఈ ఎండ ఏం తెలియలేదు అసలు. చాలా వాటర్ అవుతున్నాయి, వాటర్ తాగాలనిపించలేదు, ఏది లేదు, చూస్తూ ఉండిపోయామన్నమాట మేము అక్కడ. సో మళ్ళీ రిటర్న్లో మనం అలానే మళ్ళీ రూపే అంటే వాళ్ళు వెళ్ళటం రావటం మొత్తం వాళ్ళే, టికెట్ ఒక్కసారి అనమాట ఉంటుంది. ఒక మనిషికి వచ్చేసి మనకి 200 అలా తీసుకుంటారనమాట. పోవటం రావటం వాళ్ళదే. సో అలా వెళ్ళాము, దర్శించుకున్నాము, మంచిగా జరిగింది, పూజ చేయించుకున్నాము. మళ్ళీ తిరిగి వెళ్ళిపోయామన్నమాట. సో కొంత షాపింగ్ కూడా చేసాము, పిల్లలకి పెన్నులు తీసుకున్నాము. పెద్ద బాబుది 10th క్లాస్ ఉంది కదా ఫ్రెండ్స్. సో అక్కడికి మన వెళ్ళి కొన్ని పెన్నులు అని తీసుకున్నాము, పూజ చేయించుకున్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక అప్పుడప్పుడు ఇలా దేవాలయానికి వెళ్తూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్క వీడియోను మీరు చూడండి, నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని.